హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూకేపీ టాక్స్. ఈ రోజు నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 2024 ఎలక్షన్స్ లో వైసీపీ వర్సెస్ 3 పార్టీస్ మహాకూటమి టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వీళ్ళందరి మధ్య ఒక పెద్ద పోటీ అయితే జరిగింది. ఆ పోటీలో వైఎస్ఆర్సీపీ అయితే ఘోర పరాజయం, అంటే కూటమి అనేది సునామీ లాగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్స్ లో 164 సీట్స్ తో స్వీప్ చేసింది. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ లో ఇంత మెజారిటీ ఆఫ్ సీట్స్ ఒక పార్టీకి, ఒక కూటమికి రావడం అనేది ఇదే హైయెస్ట్. సో అసలు 5 ఇయర్స్ లో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అతను స్పీచ్ లోని నేను ఇంత వర్క్ చేశాను, ఇంత ప్రజలకి ఇన్ని డబ్బులు ఇచ్చాను, ఇన్ని బట్టలు నొక్కాను అని చెప్పి చాలా సార్లు చాలా మీటింగ్స్ లో చెప్పారు. బట్ స్టిల్ ఎందుకు అతను 2024 లో గెలవలేదు అనేది నేను కొన్ని పాయింట్స్ ని అనలైజ్ చేశాను. ఆ పాయింట్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే చాలా రోజులు అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయి, బట్ కొన్ని రోజులు నేను గ్యాప్ తీసుకొని దీని మీద కొంచెం వర్కౌట్ చేశాను. నాకు తెలిసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత సంక్షేమం చేసి ఇంత డబ్బుల్ని ప్రజలకి ఇస్తే ఎందుకు ఓటేయలేదు అనేది కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఆ కారణాల్లో 1 by 1 మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ది ఏమనుకుంటున్నానంటే వెల్ఫేర్ స్కీమ్స్. సో వెల్ఫేర్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత స్కీమ్స్ అయితే ప్రస్తుతము ఇండియాలోనే ఇన్ని స్కీమ్స్ అయితే ఎవరు పెట్టలేదు, ఎవరు ఇవ్వలేదు. కానీ ఎందుకు ఈ స్కీమ్స్ వర్కౌట్ అవ్వలేదు అని నాకు కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే చాలా మందికి స్కీమ్స్ తీసుకున్నారు కాబట్టి ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళ పార్టీ 100% నమ్మింది. బట్ స్కీమ్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే అతను ఏదైతే ప్రామిస్ చేశాడో మేనిఫెస్టోలో నవరత్నాలు అని చెప్పి దానికన్నా ఓవర్ బడ్జెట్స్ ఆ స్కీమ్స్ మీద కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి జనాలకి అవసరం ఉన్నా లేకపోయినా ఈ స్కీమ్స్ అనేవి, అంటే నేను చాలా మంచి లీడర్ ని, మంచి అంటే ప్రజల కోసం వర్క్ చేస్తున్నానని చెప్పి అవసరం లేని స్కీమ్స్ కూడా చాలా ఎక్కువ ఇందులో ఉన్నాయి. దానివల్ల ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ ఖజానా బాగా లూటీ అయిపోతుంది. అంటే వేస్ట్ గా ఖర్చు పెట్టేస్తున్నారు. ఉత్తనే ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసం ఈ స్కీమ్స్ పెంచుతున్నారు అని చెప్పి, అంటే అపోజిషన్ అవ్వచ్చు, లేకపోతే అప్పుడున్న రాజకీయ పార్టీలు అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ అవ్వచ్చు, చాలా మందిలో ఈ ఇంప్రెషన్ అయితే కలిగింది. ఎందుకంటే ఎవరైతే ట్యాక్స్లు కడుతున్నారో ఆ ట్యాక్స్లు కట్టే డబ్బుని తీసుకెళ్లి ప్రజలకు ఉత్తనే పంచిపెట్టేస్తున్నారు స్కీమ్స్ రూపంలో ఓట్ బ్యాంక్స్ కోసం అని చెప్పి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ పడింది. ఎస్, ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ఓటు వేశారని నేను చెప్పను, కానీ కొంతమంది అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ వైఎస్ఆర్సీపీ ఓటేశారు. ఎందుకంటే మనం ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఓట్ షేర్ ఏదైతే ఉందో ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీకి ఆల్మోస్ట్ 39 పాయింట్ ఏదో సమ్ చేంజ్, అంటే 40% ఓట్ బ్యాంక్ అయితే ఇంకా, అంటే 11 సీట్స్ కి పరిమితమైన 40% ఓట్ బ్యాంక్ అనేది ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్లే పడ్డాయని నేను అనుకుంటున్నాను. అంటే 40% 11 సీట్స్ కి 40% ఓట్ అంటే అది ఆల్మోస్ట్ కోటి పైన ఓట్లు. అవి అంటే 3 కోట్లలో కోటి పైన ఓట్లన్నీ వైఎస్ఆర్ సిపికే పడ్డాయి. సో వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సో వన్ ఆఫ్ ద రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం. ఇంకొకటి నేను అనుకున్నది నెక్స్ట్ ఏంటంటే పార్టీ క్యాడర్. సో పార్టీ క్యాడర్ 2019 ఎలక్షన్ లో చాలా అంటే అగ్రెసివ్ గా పనిచేశారు అండ్ పార్టీ నుంచి కూడా చాలా సపోర్ట్ దొరికింది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, పార్టీ క్యాడర్, పార్టీ ఎమ్మెల్యేస్ కన్నా ఈ వాలంటరీ సిస్టమ్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆ వాలంటరీ సిస్టమ్ రావడంతో పార్టీ క్యాడర్ మీద ఫోకస్ అయితే తగ్గింది. సో పార్టీ క్యాడర్ కూడా చాలా అన్హ్యాపీ అయిపోయారు. అంటే చాలా మంది గట్టిగా పనిచేశారు వీళ్ళకి, బట్ స్టిల్ ఎప్పుడైతే వాలంటరీ సిస్టమ్ మీద ఫోకస్ జగన్మోహన్ రెడ్డికి పెరిగిందో ఆ పార్టీ క్యాడర్ అనేది వీళ్ళకి స్లోగా అంటే న్యూట్రల్ అయిపోయినట్టు ఉన్నారు. మనకెందుకు, మన ఇంపార్టెన్స్ లేనప్పుడు మనం ఎందుకు పని చేయాలి అనే మోడ్ లోకి అయితే వెళ్ళిపోయారని నేను అనుకుంటున్నాను. సో దాని తర్వాత నేను బాగా అసెస్ చేసింది ఏంటంటే వాలంటరీ సిస్టమ్. ఈ వాలంటరీ సిస్టమ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కి వాలంటరీగా అరే బాబు నువ్వు వచ్చి పని చేయి, జస్ట్ నువ్వు కొంత పని చేసినందుకు ఇంత స్టైఫండ్ లాగా ఒక 5,000 రూపీస్ అన్ని క్రియేట్ చేశారు. ఈ సిస్టమ్ స్టార్టింగ్ లోని కాదు, ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎలక్షన్ ముందు వరకు చాలా బాగా సిస్టమేటిక్ గా గవర్నమెంట్ రన్ చేసింది. వాళ్ళు కూడా వాలంటీర్స్ కూడా ఓకే నేను ఏదో సేవ చేస్తున్నాను అనే ఫీలింగ్ తోని ఈ వాలంటరీ జాబ్ ని తీసుకున్నారు. చాలా మంది వర్క్ చేశారు. బట్ ఈ వాలంటరీ సిస్టమ్ ఎలా జరిగిందంటే క్యాడర్ కి, ఎమ్మెల్యేకి, సీఎం కి, మినిస్టర్ కి అనేది ఒక కనెక్షన్ అయితే కట్ చేసింది. ఎందుకంటే గవర్నమెంట్ కలెక్టర్ ఏం చేస్తారు, డైరెక్ట్ గా సీఎం గారు ఏవైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలని కలెక్టర్ కి వస్తుంది, కలెక్టర్ నుంచి డైరెక్ట్ గా సెక్రటరీస్ కి వచ్చేస్తుంది, ఆ సెక్రటరీస్ నుంచి వాలంటీర్స్ కి వెళ్తుంది, వాలంటీర్స్ నుంచి డైరెక్ట్ గా ప్రజల్లోకి ఏవైతే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో ఆ పథకాలన్నీ డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఎమ్మెల్యే రోల్ అండ్ మినిస్టర్ రోల్ అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట. అంటే క్యాడర్ రోల్ కూడా చాలా తక్కువ అయిపోయింది. ఎప్పుడైతే ఇది వీళ్ళకి మధ్యన టచ్ పోయిందో ఈ 5 ఇయర్స్ లో ఎమ్మెల్యే ఇంపార్టెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారే అంటే ఈ వాలంటరీ సిస్టమ్ వల్ల తగ్గించేశారనే నవ్వురే
చూపిస్తుంది. బికాస్ మనకి ఏం కావాలన్నా అక్కడ లోకల్ ఎమ్మెల్యే సైన్ చేయాలి, లేకపోతే రికమెండ్ చేయాలి, లేకపోతే లోకల్ అక్కడున్న ఎవరైతే పార్టీ ప్రెసిడెంట్స్ ఉంటారో, పార్టీ రోల్స్ లో ఉంటారో వాళ్ళు ఈ సమస్యలన్నీ అక్కడున్న నియోజకవర్గంలో సమస్యలన్నీ వాళ్ళు ఎమ్మెల్యే తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు పరిష్కరించేవారు. ఇది ముందు నుంచి వచ్చిన ఒక ప్రాసెస్. ఎప్పుడైతే ఈ వాలంటీర్ సిస్టమ్ వచ్చిందో, ఈ వాలంటీర్ సిస్టమ్ రావడం వల్ల ఈ గ్యాప్ అనేది పార్టీ హైకమాండ్ నుంచి, ఎమ్మెల్యే నుంచి, మినిస్టర్ నుంచి మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. అండ్ దీని వల్ల ఏమైందంటే వాలంటీర్ సిస్టమ్ గ్రిప్ అయితే బాగా పెరిగింది. వీళ్ళు ఏం చెప్తే అది జరిగినట్టు జరిగింది అనమాట. సో దాని వల్ల పార్టీ క్యాడర్ కి అండ్ ఎమ్మెల్యేస్ కి, మినిస్టర్స్ కూడా మంచి గ్యాప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇది వన్ ఆఫ్ ద రీజన్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎప్పుడైతే ఈ పథకాల మీద, ఈ స్కీమ్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారో, నెమ్మదిగా వాళ్ళ పార్టీ క్యాడర్ తోని కనెక్ట్ అయితే చాలా తక్కువైపోయింది. అంటే రెగ్యులర్ మీటింగ్స్ అనేవి ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోతే అప్రోచ్ అనేది చాలా తక్కువైపోయింది. అతన్ని కలవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండ్ టైం వెయిట్ చేయడము, ఇదంతా జరగడంతో ఏమవుతుందంటే ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నా, లేకపోతే ఏదైనా రికమెండ్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకున్నా పార్టీ అండ్ సీఎం కి చాలా గ్యాప్ అయితే పెరిగిపోయింది. ఈ పార్టీ క్యాడర్ సీఎం దగ్గరికి వెళ్ళడానికి అనేది మధ్యలో బోల్డ్ అని బ్లాక్స్ క్రియేట్ అయిపోయి, ఈ బ్లాక్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ పార్టీ క్యాడర్ అంతా అంటే సీఎం కి మనం అందలేము అనే మైండ్ సెట్ కి అయితే ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. దీన్ని ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా పనిచేశారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా పనిచేసేటప్పుడు అతను సీఎం అయిన తర్వాత అతను వెరీ యాక్సెసిబుల్ టు ద పీపుల్. ఎవరైనా అతన్ని కలాలి అనుకుంటే మాత్రం దట్ ఈస్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్. అది ఎమ్మెల్యేలకి, మినిస్టర్ గారికి ఇంకా ఈజీ ప్రాసెస్. నార్మల్ కామన్ మ్యాన్ ఆర్ కొంచెం పలుకుబడిని, కొంచెం ఆ ఏరియాలో కార్పొరేటర్ ఏ ఉండొచ్చు మాత్రం అతను రిక్వెస్ట్ పెట్టుకుంటే డెఫినెట్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసేవారు అన్నమాట. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో అది ఆ ఒక్క లైన్ ఎందుకో పాటించలేపారు. పార్టీ క్యాడర్ కి, ఎమ్మెల్యేస్ కి, మినిస్టర్స్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గ్యాప్ అయితే ఇచ్చారు. ఏదైనా సమస్య చెప్పాలన్నా, ఏదైనా సజెషన్ చెప్పాలన్నా ఎప్పుడు ఈ క్యాడర్ కి, పార్టీకి అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఏదైతే గ్యాప్ అనేది ఉంటుందో డెఫినెట్ గా ఈ పార్టీ క్యాడర్ డిసప్పాయింట్ అవుతుంది. ఆటోమేటిక్ గా కొలాప్స్ అవడానికి చాలా ఎక్కువ రీజన్స్ ఉన్నాయి. ఇంకొక రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ లో ఈ ఐపాక్ అనే ఏజెన్సీని రిక్రూట్ చేసుకుంది. వాళ్ళు ఆ టైంలో బాగా సపోర్ట్ చేయడంతో ఒక విన్, అది ఏదైతే మెజారిటీ వచ్చిందో ఒక 151 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయో ఆ మెజారిటీ రావడం జరిగింది. 2024 లో కూడా ఈ మొత్తం వాళ్ళ రిపోర్ట్స్ అవ్వచ్చు, ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ అని చెప్పి, లేకపోతే లోకల్ పర్ఫార్మెన్స్ చెప్పి, ఆ ఏరియాలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలరు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అని చెప్పి ఒక పెద్ద ఐపాక్ నే మేజర్ గా ఇతను డిపెండెన్సీ అయిపోయారు. ఐపాక్ కాకుండా క్యాడర్ తో ఎప్పుడైతే ఉంటుందో ఈ రిలేషన్ ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటది. బట్ స్టిల్ అక్కడ ఎందుకో అతను పెద్ద ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం ఐపాక్ ఒక్కటినే నమ్ముకున్నారు. ఐపాక్ ఏం చెప్తే ఇలాగ చేయాలి, లేకపోతే ఈ ఎమ్మెల్యే బాడీ అనేది చాలా చాలా రాంగ్ డిసిషన్ నేను అనుకుంటాను. ఎందుకంటే రాజకీయాల్లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే ఎవరైనా లీడర్ గా అవ్వగలరు. ఎప్పుడైతే ఆ ప్రోటోకాల్ బ్రేక్ చేసి ఇండిపెండెంట్ గా వేరే ఏజెన్సీతో టైప్ చేస్తారో ఈ ఎవరైతే క్యాడర్ ఉంటుందో ఈ క్యాడర్ అంతా డెఫినెట్ గా అగేనెస్ట్ గా పనిచేస్తారు. ఒక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇక్కడ లోకల్ గా ఉన్న కార్పొరేటర్ నుంచి, ఎమ్మెల్యే నుంచి, మినిస్టర్ దగ్గర నుంచి ఈ ప్రోటోకాల్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో పైన ఏదైతే మెయిన్ టీం ఉంటుందో ఆ టీం కూడా ఫంక్షనాలిటీ అనేది చాలా కష్టం అవుతుంది. ఇదే మిస్టేక్ ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఐపాక్ ఓన్లీ నమ్ముకొని తెక్మాదంతా వదిలేశారో ఈ పార్టీ క్యాడర్ కూడా అలాగా డిజాల్వ్ అయిపోయి వాళ్ళు న్యూట్రలైజ్ అయిపోయారు. అంటే ఈ వైఎస్ఆర్సీపీలో ఉండాలా, లేకపోతే టీడీపీలో ఉండాలా, బీజేపీలో ఉండాలా, జనసేన ఉండాలని చెప్పి చాలా మటుకు కన్వర్షన్ అనేది అక్కడ జరిగిపోయింది. సో దాని వల్ల కూడా మేజర్ సెట్ బ్యాక్ అయితే క్రియేట్ అయింది వైఎస్ఆర్సీపీ. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు యాంటీ ఇన్కంబెన్సీ చూపించారు అని అనుకుంటున్నానంటే ఎప్పుడైతే ఈ వాలంటీర్ సిస్టమ్, విలేజ్ సెక్రటరియట్స్ అందరూ వచ్చారో సో గవర్నమెంట్ ఎంప్లాయీ కి కనెక్షన్ అనేది తప్పింది. అంతా వాలంటీర్ చేసేస్తుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ చేసిన పని వాలంటీర్ చేయడం వల్ల ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా రెస్పెక్ట్ వాలంటీర్ కి పెరిగింది అనమాట. ఏం కావాలన్నా వాలంటీర్ చేస్తాడని చెప్పి. సో అలాగే గవర్నమెంట్ మేజర్ ఇంకోటి ఏంటంటే ఈ డబ్బులన్నీ మాకు డిఏలు లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఫండ్స్ ఉంటాయో లేకపోతే రిటైర్మెంట్ సంబంధించిన డబ్బులు ఉంటాయో ఇవన్నీ వాళ్ళు దాచుకున్న పిఎఫ్ ఇవన్నీ లోన్స్ పెట్టి ఈ డబ్బును తీసుకెళ్లి వెల్ఫేర్ స్కీమ్స్ లో వాడారని చెప్పి అతను వాళ్ళకున్న మెయిన్ సెట్ బ్యాక్. అండ్ జీతాల మీద ఇంక్రిమెంట్స్, ఈ జీతాలు పెంచడం, పిఆర్సీ ఇవన్నీ పెద్ద మేజర్ ఇష్యూస్ తో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్
అందరూ అరే ఈ గవర్నమెంట్ గాని ఉంటే మనకి ఏమీ రాదు, ఓన్లీ ఆ స్కీముల ద్వారా డబ్బులు పంచిపెట్టేస్తారు బటన్ నొక్కి అనే కాన్సెప్ట్ లోకి అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు. సో అది కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ వైఎస్ఆర్సీపీకి ఓడిపోవడం కారణం. ఇంకొక రీజన్ ఏంటంటే సిటీస్ ని ఇగ్నోర్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీస్ ని, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, లేకపోతే విజయవాడ, గుంటూరు, కడప, ఇవన్నీ అంటే మేము చిన్న రోడ్లు లేకపోతే ఆ రోడ్డు పక్కన ఒక స్టాచ్యూ పెట్టడం, ఇవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయలేదు. ఎందుకు ఫోకస్ చేయలేదో నాకు తెలియదు. ఓన్లీ విలేజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. విలేజ్ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ, నేను కాదన్ను. బట్ స్టిల్ మీకు విలేజ్ లో ఉన్న సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే సిటీలో ఉన్న సోషల్ మీడియా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ప్రొపగాండా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా ఒక రోడ్ వేస్తే రోడ్డు చిన్న కన్నం పడిందంటే ఇది సెన్సేషన్ అవుతుంది సిటీ మొత్తానికి. అదే విలేజ్ లో అయితే అది ఓకే, ఇది నార్మల్, పెద్ద మ్యాటర్ ఏం కాదని మాట్లాడుకోరు. అలాగే ఎప్పుడైతే సిటీస్ మీద ఫోకస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదో దానివల్ల ఏమైందంటే, ఏదైతే సిటీస్ లో రోడ్స్ అవ్వచ్చు, లేకపోతే డ్రైనేజెస్ అవ్వచ్చు, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, ఏదైతే కట్టాలో అవేం కట్టకుండా నెగిటివిటీ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యింది. అంటే అసలు సిటీస్ నేను డెవలప్ చేయట్లేదు, డెవలప్మెంట్ అంటే అసలు జీరో, ఓన్లీ స్కీమ్స్ ఇస్తున్నారు తప్ప డెవలప్మెంట్ జీరో. అతను చెప్పుకున్న ప్రకారం ఏంటంటే పోర్ట్స్ ఇవన్నీ కట్టారు, కాదనట్లేదు. అది వాళ్ళు క్యాన్వాసింగ్ చేసుకోలేకపోయారని నేను అనుకుంటున్నాను. పోర్ట్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, లేకపోతే ఏదైతే జాబ్స్ ఇచ్చారో వీళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు, అంటే కరెక్ట్ వేలో కమ్యూనికేషన్ చేయలేదు. ఈ కమ్యూనికేషన్ చేయకపోవడం వల్ల ఏమైందంటే సిటీస్ అన్నిటిలోనే ఒక మేజర్ యాంటీ ఇన్కంబెన్స్ అయితే క్రియేట్ అయింది. అసలు డెవలప్మెంట్ అనేది లేదు సిటీస్ లో. దాని వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇతను ఓడిపోవడం కారణం. అండ్ 2019 నుంచి 2024 జూన్ 2 వరకు ఒక పెద్ద ఫైట్ జరిగింది ఏపీ 3 క్యాపిటల్ ఇష్యూస్. ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడైతే విభజన అయిన తర్వాత హైదరాబాద్ మనం కోల్పోయామో, మనం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతి అనే కొత్త ప్లేస్ ని క్యాపిటల్ కింద క్రియేట్ చేసి అక్కడ కడదామని వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ 9 years లో వాళ్ళు కొంత అక్కడ క్యాపిటల్ కట్టడానికి ట్రై చేశారు. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ క్యాపిటల్ అనేది ఉంటూ దీంతో పాటు ఇంకో 2 క్యాపిటల్స్ యాడ్ చేశారు. అది విశాఖపట్నం అండ్ కర్నూలు. అది జ్యుడిషియరీ క్యాపిటల్, ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్. అండ్ విజయవాడ, గుంటూరు, అమరావతి విల్ బి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి. సో చాలా మందికి ఈ కాన్సెప్ట్ ఎందుకో ఎవరికి నచ్చలేదు. అరే కడితే ఏదో ఒక దగ్గర కట్టు, ఐదర్ నువ్వు అమరావతిలో చెయ్యు లేకపోతే విశాఖపట్నంలో చెయ్యు, అని మళ్ళీ 3 క్యాపిటల్ అని చెప్పి 3 రీజన్స్ డెవలప్ చేయడం. ఓకే, 3 రీజన్స్ డెవలప్ చేయడం అనేది చాలా మంచి సబ్జెక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 3 రీజన్స్ డెవలప్ చేయడంలో ఏ రీజన్ ఏమీ జరగలేదు. ఐదర్ విశాఖపట్నం డెవలప్ అవ్వలేదు, ఐదర్ కర్నూలు. అంటే క్యాపిటల్ గా ఏం చేశారు, ఈ 5 years లో ఏం చేశారు అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే అసలు పెద్దగా చెప్పుకోవడానికి అయితే లేదు. ఇక్కడ క్యాపిటల్ విశాఖపట్నం క్యాపిటల్ అన్నప్పుడు 5 years టైంలో విశాఖ మెట్రో రైలు అనేది 10 years బ్యాక్ డిపిఆర్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. బట్ స్టిల్ డేట్ అసలు దాని మూమెంటే లేదు. ఏదో ప్లాన్ గీశారు, అక్కడి నుంచి ఇక్కడికి అని 79 kilometers లో స్ట్రెచ్ లో ఒక 3-4 పాయింట్లలో డివైడ్ అయ్యి అదే మెట్రో రైలు వస్తుందని చెప్పారు. బట్ స్టిల్ విశాఖపట్నంలో అయితే చెప్పుకోదగ్గ పెద్ద మార్పు అయితే లేదు. ఎందుకంటే ఈ సిటీ ఎప్పటి నుంచో డెవలప్ సిటీ కాబట్టి కొత్తగా ఏ గవర్నమెంట్ ఇక్కడ పెద్దగా డెవలప్ చేయలేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ 2024 ఎలక్షన్స్ లో కూడా క్లీన్ స్వీప్ చేసింది కూటమి. అన్ని సీట్లు కూటమి విన్ అయింది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు క్యాపిటల్ అనౌన్స్ చేస్తే సరిపోదు, క్యాపిటల్ కావాల్సిన మేజర్ ఏవైతే కావాలో వాటికి ఇచ్చుంటే చాలా బాగుండు అని చెప్పి అనుకుంటున్నాను. నాకు తెలిసి ఒకటి బాగా జరిగింది, అది ఎయిర్పోర్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్. అది చాలా ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మేబీ ఇన్ 2025 టేక్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి అది జిఎంఆర్ హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. దాంతో పాటు ఇంకా అమ్మ ఒడి, లేకపోతే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే నాడు నేడు, ఈ స్కూల్స్ అన్ని చాలా డెవలప్ అయ్యాయి. అది మాత్రం మనందరూ ఒప్పుకోవాలి. స్కూల్స్ డెవలప్ అయ్యాయి కానీ స్కూల్స్ లో ఇంకా దాన్ని బెటర్ గా పర్ఫార్మ్ చేసి స్ట్రిక్ట్ మానిటరింగ్ అనేది అయితే జరగలేదు. సో మేబీ ఈ టైం సరిపోతుందో లేదో అని తెలియదు కానీ, సో దాని వల్ల కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ రీజన్స్ చాలా 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 ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి కారణం. ఇంకొక మేజర్ ఇష్యూ, ఇదే నేను మేజర్ అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ లో మెన్ 50% ఉన్నారు, ఉమెన్ 50% ఉన్నారు. ఈ 50% లోని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ రాకముందు ఒక పెద్ద ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ఏంటంటే లిక్కర్ ప్రొహిబిట్ చేస్తానని చెప్పి, అంటే లిక్కర్ కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి దశల వారీగా రిమూవ్ చేస్తానని చెప్పి. బట్ అతను వచ్చిన తర్వాత ఈ స్టేట్ ఫైనాన్షియల్స్ లేకపోతే అతనికి కావాల్సిన ఫండ్ ఎందుకు గానీ ఆ ప్రొసీజర్ అనేది ఆపేసి దాన్ని ఏం చేశారంటే మొత్తం షాప్స్ అన్ని గవర్నమెంట్ షాప్స్ కింద క్రియేట్ చేశారు. ఈ గవర్నమెంట్ షాప్స్ కింద క్రియేట్ చేశారు. వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళు చేయొచ్చు. బిగ్ మిస్టేక్ ఏంటంటే రేట్లు పెంచారు. రేట్లు ఎలా పెంచారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బియర్ 110 రూపీస్ ఉంటే అది 300 రూపీస్ బయట పెట్టి కొనుక్కోవాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 150% 200% కాస్ట్ అయితే పెంచారు ఈ లిక్కర్ మీద.
బీర్ అవ్వచ్చు, ఏదైనా వాట్ ఎవర్. ఆంధ్రప్రదేశ్ లో ఇంత కాస్ట్లీగా ఉంటుందా లిక్కర్ అని చెప్పి అసలు ఇండియా మొత్తం ఒక పెద్ద బజ్ టాక్ అయితే జరిగింది. దీంతో పాటు అనదర్ బిగ్ మిస్టేక్ ఏంటంటే పెంచితే పెంచారు, బట్ క్వాలిటీ ఆఫ్ లిక్కర్ ఇవ్వలేపారు. కంప్లీట్ గా హోమ్ మేడ్ బ్రాండ్స్ ని కొత్తగా డిస్టిలరీస్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్స్ మరి యాజ్ పర్ జియోస్ ప్రకారంగా అవి లేట్ డేటెడ్, పాత గవర్నమెంట్ ఉంది, వీల్ గవర్నమెంట్ ఉంది, ఏదో అదంతా వదిలేపోయినా వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లిక్కర్ ని ప్రొవైడ్ చేయలేపారు. ఈ క్వాలిటీ ఆఫ్ లిక్కర్ ఇవ్వడం పోవడం ఏంటంటే ఎక్స్పెన్సివ్ ప్లస్ న్యూ బ్రాండ్స్ అన్ని ఏదైతే ఒరిజినల్ గా ముందు నుంచి బ్రాండ్స్ ఉండేవో ఆ బ్రాండ్స్ అని ఏం లేకుండా ఈ కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి దాని మీద 200% ఆఫ్ హైక్ తీసుకొచ్చి లిక్కర్ ఎవరిని అందకుండా చేశారు. ఒక విధంగా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలియదు, కానీ సామాన్య మానవుడు అయితే ఆల్మోస్ట్ ఒక రోజుకి ఒక 600 to 700 రూపీస్ ఎర్న్ చేసే మనిషి వాడు 400 to 500 రూపీస్ లిక్కర్ మీద స్పెండ్ చేస్తే వాడు ఇంటికి ఏమి ఇస్తాడు, లేకపోతే వాడేం తింటాడు? ఇలా ఈ ఈక్వేషన్స్ అని మనం చూసుకుంటే బేసిక్ గా చెప్పాలంటే లిక్కర్ లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి. ఎందుకంటే ఇలాంటి కాంప్లెక్స్ ఫార్ములాని తీసుకొచ్చి జస్ట్ స్కీమ్స్ ని మనం ఫండ్ చేయడం కోసం లిక్కర్ ను పెంచేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని కంప్లీట్ గా నెగిటివ్ లో తోస్తారు. అది దట్ ఈస్ మెన్. ఎవరైతే లిక్కర్ కన్సంప్షన్ చేస్తారో వాళ్ళందరూ కంప్లీట్ అగైనెస్ట్ జగన్మోహన్ రెడ్డి. బికాస్ వాళ్ళు అంటే ఎవరికైనా నచ్చదు. ఒక బాటిల్ 100 రూపాయలది 300 పెట్టి కొనుక్కోవడం అనేది ఎవరికి నచ్చదు. బికాస్ దట్స్ ఆల్ అంటే లూటింగ్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద కామన్ మ్యాన్ అని వాళ్ళైతే ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ అ మెయిన్ రీజన్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ అవడం కోసం ఇది ఒక లిక్కర్ స్కీమ్ కూడా చాలా మెయిన్ రీజన్. ఇలాంటివి చాలా చాలా చిన్న రీజన్స్, చాలా పెద్ద రీజన్స్ కూడా యాడ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమికి అయితే ఇది దారి తీసింది. అలాగే అతనికి కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే గెలచ్చు అందరూ ఏమనుకుంటారంటే జస్ట్ మెజారిటీతో 110 లేకపోతే అలా వస్తాయి, లేకపోతే కూటమి గెలుస్తుంది, కూటమికి అదే 120 వస్తుంది, వీళ్ళు కూడా దగ్గరలో ఉంటారు అంటే చాలా టఫ్ ఫైట్ జరిగింది, ఎవరు గెలుస్తారో తెలియదు అనేది నా అభిప్రాయం, లేకపోతే చాలా మంది అభిప్రాయం. ఇది అంటే చాలా టైట్ ఫైట్, ఎవరైనా గెలొచ్చని. బట్ ఇంత మెజారిటీతో కూటమి గెలిచింది అంటే ఎంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఇతను చేసిన ఏవైతే ఈ లిస్ట్ చెప్పానో ఆ లిస్ట్ లో ఇతను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అవి పెద్ద మిస్టేక్స్ కింద ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఒక 10% ఓట్ షేర్ ని వాళ్ళకి కూటమితో రావడంతో మెజారిటీ ఆఫ్ సీట్స్ అన్ని వాళ్ళు సునామీలాగా తీసుకెళ్లిపోయారు. సో దీని నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గుణపాఠం నేర్చుకుంది అని అనుకుంటున్నాను. దీన్ని మరింత లోతుగా వాళ్ళు ఆలోచించి ఎలాగా ఈ 5 years ప్రజల పక్కన నిలబడి ఆ ఇష్యూస్ మీద పోరాడాలి అని నేను కోరుకుంటున్నాను. బికాజ్ ప్రజాస్వామ్యంలో పాలిటిక్స్ లో గెలుపు ఓటమి అనేది కామన్ థింగ్. ఇది అంటే ఒకరు గెలిచారు ఒకరు ఓడిపోయారు అంటే ఇంక శాస్త్రంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తారనేది ప్రజలు దాన్ని జడ్జ్ చేసి ఓటు వేయడం అయితే జరుగుతుంది. సో కూటమి అవ్వచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ప్రజల కోసం పోరాడి ప్రజలకున్న సమస్యల మీద వర్క్ చేసి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలం, మనం గవర్నమెంట్ ని ఎలాగా గుడ్ గవర్నెన్స్ లో తీసుకెళ్లగలం, రాష్ట్ర ఖజానాని ఎలా పెంచగలం, డెవలప్మెంట్ ఎలా చేయగలం అని ఆలోచిస్తే బాగుంటదని నా అభిప్రాయం. ఇది నేను ఈ రోజు మీతో షేర్ చేసుకున్న జగన్ ఎందుకు అతను ఓడిపోయారు అనేది మెయిన్ రీజన్స్ నేను మాట్లాడిపోయాను. నా పర్సనల్ గా నేనేమి అనుకున్నానో అది నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఏమైనా పాయింట్లు ఇందులో మీకు నచ్చి లేకపోతే నాకు తెలియని పాయింట్లు ఏమైనా రీజన్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో వాటి మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఇలాంటి కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.